ప్రకాశం బ్యారేజ్ వద్ద బోట్లను తీసేందుకు వైజాగ్ ను రంగంలోకి దించారు. సీలైన్ ఆఫ్ షోర్ డైవింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఈ బోట్లను వెలికి తీసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. బెలూన్లు, అండర్ వాటర్ బ్లోకో కట్టింగ్ తో బోట్లను వెలికి తీసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అనుకున్నంత సులువుగా ప్రకాశం బ్యారేజ్ వద్ద బోట్ల తొలగింపు ప్రక్రియ జరగకపోవడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. భారీ క్రేన్లతో తొలగించే ప్రయత్నం చేసినా ఏమాత్రం బోట్లు కదలలేదు. అధికారులు గంటల పాటు తీవ్రంగా శ్రమించినా బోట్లు కదలకపోవడంతో అండర్ వాటర్ బ్రోకో కటింగ్, బెలూన్ల సాయంతో బోట్లను తొలగించనున్నారు. ఒక్కోటి 50 టన్నుల బరువును లేపే సామర్థ్యం ఉన్న 2 భారీ క్రేన్లను ఉపయోగించిన బోట్లు అక్కడి నుంచి కదలలేదు. బోటు బరువు 20 టన్నుల పైనే ఉండటం, బోట్లు ఒకదానితో మరొకటి చిక్కుకుని ఉండటం, ఇసుకతో నిండటం వల్ల వచ్చిన ఒత్తిడి కారణంగా బోటు కదలలేని పరిస్థితి ఉన్నట్లు అధికారులు తెలిపారు. 5 గంటల పాటు నిరంతరంగా తీవ్రంగా శ్రమించిన బోటు లేదు. దీంతో అడ్డంగా పడిన 4 భారీ బోట్లను ముక్కలుగా కత్తిరించి తొలగించాలని నిర్ణయించారు. దీనికోసం వైజాగ్ నుంచి అనుభవజ్ఞులైన డైవింగ్ టీంలను రప్పించారు. ఈ టీం నది లోపల నీటిలోకి వెళ్లి భారీ కట్టర్లతో నీటిలో మునిగిన బోట్లను ముక్కలుగా కోయనున్నారు. అనంతరం బెలూన్ల సహాయంతో బోట్లను అక్కడి నుంచి తొలగించనున్నారు. ఈ నెల 1న పడవలు ఎగువ నుంచి వచ్చి బ్యారేజ్ గేట్ల వద్ద కౌంటర్ వెయిట్లను ధ్వంసం చేశాయి. బ్యారేజ్ 67, 68, 69 గేట్ల వద్ద 4 భారీ పడవలు చిక్కుకున్నాయి. ప్రస్తుతం బ్యారేజ్ వద్ద 2,09,937 క్యూసెక్కుల వరద నీరు దిగువకు వెళ్తోంది. ప్రవాహం గేట్ల నుంచి దిగువకు భారీగా వరద నీరు వెళ్తోంది. ప్రవాహం వెళ్తుండగానే పడవల తొలగింపు ప్రక్రియను అధికారులు చేపట్టారు. రండి, ఇక్కడ పిల్లర్ నెంబర్ 67 కడికి రండి. అక్కడ అందరు మీడియా వాళ్ళు ఉంటారు కదా. ఇక్కడ నేను 50 అడగండి, 50